మనం గ్యాస్ సిలిండర్లు ఇంటి దగ్గర కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా మీ సంస్థలో కానీ ఫైర్ అయితే అది ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూపిస్తారు. ఫస్ట్ CO2 ద్వారా ఆ ఫైర్ని కంట్రోల్ చేయండి. ఇప్పుడు మన ఏదైనా అందుబాటులో లేనప్పుడు మనం CO2 లేనప్పుడు మన ఆక్సిజన్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? ఏదైనా మూసి బకెట్ మూసారు అనుకోండి అంతే తీసే మన ఇంకా ఏమైంది ఆక్సిజన్ కంట్రోల్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయింది. ఫస్ట్ మన ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ ఫైర్ అయినప్పుడు వదిలేసి పారిపోకూడదు. పారిపోవడం వల్ల ఏమవుతుంది? రూమ్ టెంపరేచర్ ఎక్కువైపోయి మిగతా రూమ్ అంతా కూడా అలా ఇల్లంతా కూడా తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా టెంపరేచర్ పెరిగిపోయి ఒకసారి చూస్తుంటారు వింటుంటారు గ్యాస్ సిలిండర్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోయి ఇల్లంతా డ్యామేజ్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఫస్ట్ డైరెక్ట్గా చూసిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రెగ్యులర్ ఆక్సిజన్ ఎలా కంట్రోల్ చేస్తాం? బకెట్ ఉపయోగించి చేయొచ్చు. అదేవిధంగా తడి దుప్పటి అదే బ్లాంకెట్ కానీ తడిపేసి, బ్లాంకెట్ లేదు ఏదైనా ఉపయోగించి ఎలా కంట్రోల్ చేయొచ్చో చూపిస్తాం. చూడండి ఎలా బ్లాంకెట్తో ఫైర్ కంట్రోల్ చేస్తారో. రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. చేస్తారు కూడా మా ఫైర్ కంట్రోల్ చేస్తారు. చూడండి ఎలా చేస్తారో. అంటే దానికి రీజన్ ఏంటనేది మీరు చెప్పాలి. చేస్తే ఎలాగ కంట్రోల్ అయిపోతుందని. గాలి వేస్తుంది ఆన్ గాలి ఓకే. చూడండి చేస్తూ ఎలా కంట్రోల్ చేస్తారో. చేస్తుంది ఇప్పుడు లోపల ఉన్నది ఎల్పిజి అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లోపల గ్యాస్ ఉండదు, ఓన్లీ లిక్విడ్ రూపంలోనే వస్తుంది. మనం ఆన్ చేసిన తర్వాత లిక్విడ్ అనేది బయటకు వచ్చి చిన్న గ్యాప్ ఉంటుంది. అంటే దానికి ఆక్సిజన్ అంతేనే ఫైర్ అవుతుంది. ఆ గ్యాప్ లోనే ఆక్సిజన్ అందదు కాబట్టి అక్కడ మనం ఏం ద్వారా పెడితే కంట్రోల్ అయిపోయింది. అలాంటి ప్రయోగాలు మీరు చేయకండి ఎప్పుడు కూడా. ఓకే. దీన్ని ఫైర్ మ్యాన్ లిఫ్ట్. అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు అనమాట. అతన్ని చదవండి కొంచెం ఉత్సాహం పడుతుంది. దీన్ని పోవడం గ్యాస్ అంటారు.
పెట్టు. ఓకే, ఇలా కూడా మనం పేషెంట్ని తీసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, డౌన్.